చామ్నార్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ నేను. ఈరోజు నా భూతం నా భవిష్యత్తు లాగా అక్కగారు తీర్మానాలు చేశారు బీసీల గురించి. సామాజిక న్యాయం అంటే ఏందో తెలంగాణలో సామాజిక న్యాయం ఎవరు పాటించలేదు. ఓటు బ్యాంక్ కోసం రాజకీయంగా వాడుకురు బీసీలను. ఈరోజు బీసీలు అంటే ఏందో అక్కగారు తెలిపారు. అక్కగారు వచ్చారు. అక్కగారు నెక్స్ట్ సీఎం కావాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుకుంటారు. అక్కగారు సీఎం అయితేనే సామాజిక న్యాయం మాకు జరుగుతుందని విశ్వసిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు ఈ సభతో తేటతెల్లమైపోయింది. అక్కగారు సీఎం అవుతున్నారు 2029 ఎలక్షన్లో. ఈ సభతో తేటతెల్లమైన యువకులు విద్యార్థులు అందరూ. కవితక్క ఒక ఓసీ నాయకురాలు అయ్యుండి కూడా నా కోసం నేను స్వార్థంగా ఆలోచించుకుంటలేను. ఓసీ బిడ్డనే గర్వంగా ఆమె నా పుట్టడం నా తప్పు కాదు. ఓసీలో భగవంతుడు ప్రసాదించిండు నా జన్మను. నేను బీసీల కోసం నా జన్మను అంకితం చేస్తున్నా అని చెప్పి ఈరోజు ఇలాంటి నాయకురాలు ఎక్కడ నా భూతం నా భవిష్యత్తు ప్రపంచంలోనే ఏ నాయకురాలు చెప్పలేదు. ఒక ఆడబిడ్డ ఒక మహిళ అయ్యుండి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు కూడా చేయలేని ధైర్యం సాహసం బీసీల కోసం చేసిరు. బీసీల కోసం ఆలోచిస్తారు. ఏకైక ధీరవనిత అపర ఝాన్సీ రాణి తెలంగాణ రుద్రమదేవి మా కవితక్క. కవితక్క అదే చెప్పారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన 10 ఏళ్ళు ఉన్నా కానీ న్యాయం చేయలేదు. వాళ్ళు న్యాయం చేయర్రి అని అడిగినందుకు వివక్షకు గురి చేశారు. నా అనుచరులను జాగృతి సోదరులను వాళ్ళకు ఒక్క పని చేయకుండా వాళ్ళని అణిచివేసారు 10 ఏళ్లలో. ఆ కన్నీళ్లను రక్తంలాగా తాగి అక్క భరించి వేధింపులను వేదనలను భరించి 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 ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల నుంచి పక్కకు జరిగిపోయి తన సొంతంగా పార్టీ మా కోసము బీసీల కోసము ప్రజల కోసము బంగారు తెలంగాణ కోసము ఈరోజు పార్టీ స్థాపించారు. రాబోయే కాలంలో మొత్తం కవితక్కతోనే నడుస్తారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఇది ముక్త కంఠంతో ఈరోజు మేము ప్రతిజ్ఞ చేసినాం. థ్యాంక్ యూ.